అమరావతి రైతులు మరోసారి పాదయాత్రకు రెడీ అవుతున్నారు. వెంకటపాలెంలోని తెలుగుదేశం టీడీపీ దేవస్థానం నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేయనున్నారు. గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో పాదయాత్ర చేశారు. అప్పుడు తిరుపతి వెళ్ళి జగన్ పాలన పోవాలని శ్రీవారిని కోరుకున్నారు. ఇప్పుడు వైసీపీ పాలన పోయి ఎన్డీఏ పాలన రావడంతో మొక్కులు చెల్లించుకోవడానికి పాదయాత్రగా వెళ్లనున్నారు. 15 రోజుల పాటు ఆ పాదయాత్ర కొనసాగనుంది. బుల్టెన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి రైతులు మరోసారి పాదయాత్రకు రెడీ అవుతున్నారు. వెంకటపాలెంలోని టీటీడీ దేవస్థానం నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేయనున్నారు. గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో పాదయాత్ర చేశారు. అప్పుడు తిరుపతి వెళ్ళి జగన్ పాలన పోవాలని శ్రీవారిని కోరుకున్నారు. ఇప్పుడు వైసీపీ పాలన పోయి ఎన్డీఏ పాలన రావడంతో మొక్కులు చెల్లించుకోవడానికి పాదయాత్రగా వెళ్లనున్నారు. 15 రోజుల పాటు ఆ పాదయాత్ర కొనసాగనుంది. ఇక రైతులు తలపెట్టినటువంటి పాదయాత్రకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అమరావతి నుంచి మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. ఎప్పుడైతే ఈ సంబంధించి జగన్ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు కూడా కొనసాగిన పరిస్థితి. అప్పుడు 2019 డిసెంబర్ 18వ తేదీన కూడా 3 రాజ్యాల కోసం కూడా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తమ ఆందోళనలు కొనసాగించడం అప్పటి నుంచే ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో దేవస్థానం టు న్యాయస్థానం టు దేవస్థానం అనే కార్యక్రమాన్ని అమరావతి రైతులు మొదటగా ఒక పాదయాత్రను కూడా ప్రారంభించారు. దాదాపుగా 45 రోజుల పాటు కూడా ఆ పాదయాత్ర అనేది కొనసాగడం జరిగింది. ఆ రోజు ముగింపు అంటే 45 రోజుల తర్వాత ముగిసిన పాదయాత్ర తర్వాత ఆ రోజు వాళ్ళు ఏదైతే వెంకటేశ్వర శ్రీవారిని కూడా ఒక మొక్కుకున్నామని కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అనేది పోయితే మంచి ప్రభుత్వం రావాలి, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే ప్రభుత్వం రావాలని మొక్కుకున్నామని కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే వాళ్ళు కోరుకున్న మొక్కు అనేది తీర్చుకోవడానికి వెళ్తూ ఉన్నాము. ప్రభుత్వం మారింది కాబట్టి, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈరోజు ఉదయం పూట ఏదైతే టీటీడీ అమరావతిలో నెలకొల్పిన దేవస్థానం ఏదైతే ఉందో వెంకటపాలెంలో, ఆ దేవస్థానం నుంచి కూడా పాదయాత్ర అనేది ఉదయం ప్రారంభించడం జరిగింది. 15 రోజుల పాటు కూడా ఈ పాదయాత్ర అనేది కొనసాగబోతా ఉంది. రైతులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు. పాదయాత్రకు సంబంధించి 2 పాదయాత్రలను మేము నిర్వహించడం జరిగింది. అమరావతి నుంచి అరసవెల్లి పాదయాత్ర అనేది రాజమండ్రి వరకు వెళ్ళి కూడా అయిపోయినప్పటికీ కూడా దాన్ని ముగింపుగా అంటే అక్కడ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఆ పాదయాత్ర అనేది ముగిసింది. ఇప్పుడు 3వ పాదయాత్ర అనేది ఈరోజు మా విజయంతో కూడా సాధించుకొని మేము పాదయాత్ర అనేది కొనసాగిస్తామంటూ కూడా రైతులు చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ రోజు మనం చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం పలికేందుకు కూడా అమరావతి రైతులు సిద్ధమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మనం స్వయంగా చూసుకోవచ్చు. ఒక దీక్షా శిబిరం ఇది మెయిన్గా కూడా మందడం గ్రామంలో ఉన్న దీక్షా శిబిరం ఇది. సచివాలయానికి వెళ్లే మార్గంలో ఉన్న దీక్షా శిబిరం దాదాపుగా ఆ రోజు నుంచి అంటే డిసెంబర్ 18వ తేదీ నుంచి మొన్నటి వరకు కూడా అంటే నిన్నటి వరకు ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా తమ ఆందోళనలు అయితే ఇక్కడ మొత్తం కూడా రైతులందరూ కొనసాగించిన పరిస్థితి. ఈ అమరావతి మొత్తం కూడా ఆందోళనలు ఆక్రమణలతో కూడా మునిగిపోయింది. ఈ రోజు నిన్న అమరావతికి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో రైతులైతే నిన్న దీక్షలు అయితే విరమణ చేయడం జరిగింది. తమ ఆనందాన్ని అందరితో పంచుకోవాలి. తమ నాయకుడు అంటే అమరావతి సృష్టికొత్త నాయకుడు సీఎంగా మరోసారి అమరావతిలోని ఏదైతే సచివాలయం ఉందో ఆ సచివాలయంలో బాధ్యతలు తీసుకోబోతా ఉన్న నేపథ్యంలో అక్కడ తమ ఆనందాన్ని పంచుకునేందుకు అలాగే పూల వర్షాన్ని కురిపించేందుకు సిద్ధమవుతున్నామని చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. బంతిపూలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ రేకులుగా కూడా తీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం రైతులకు సంబంధించి మహిళా రైతులు అందరూ కూడా ఆ బంతిపూలను తీసుకొస్తా ఉన్నారు. ఆ పక్క బంతిపూలు అలా మరో పక్క గులాబీ పూలు మొత్తం కూడా పూలన్నింటినీ రేకులుగా కూడా తీస్తూ ఉన్నారు. ఈ పూలన్నింటినీ తీసి ఇక్కడ నుంచి ట్రాక్టర్లో కూడా తరలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే ఉందో సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద నుంచి కూడా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ని కానీ మొత్తం కూడా పూల వర్షంతో తీసుకొని డైరెక్ట్గా సచివాలయంలోకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే సమయానికి ఆడ చేరవేస్తామంటూ కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి ఇప్పటికే అన్ని దీక్షా శిబిరాలకు పూలు తీసి
తీసుకెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి అందరు మహిళా రైతులు అలాగే మామూలు రైతులు అందరూ కూడా ఆ పూల రేకులుగా కూడా మారుస్తూ ఉన్నారు. టన్నుల కొద్ది పూలను అయితే రేకులుగా మారుస్తూ ఇట్లా ట్రాక్టర్లో తరలిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలికేందుకు ఈ మొత్తాన్ని కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 5 సంవత్సరాల తమ ఆక్రమణలో తీరబోతున్న నేపథ్యంలో కూడా మేము అన్ని చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా రైతులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రైతులు తమ ఆనందాన్ని ఈ విధంగా వ్యక్తం పరుస్తున్నామంటూ కూడా వాళ్ళు చెబుతున్నా ఉన్నారు. ఎందుకంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి కాకుండా మరో 2 రాజధానులు ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీదే ఎన్నాళ్ళు తమ ఆందోళనలు అయితే కొనసాగిన పరిస్థితి కనిపించింది. ఎన్డీఏ ఏదైతే ఉందో 3 పార్టీలు కూడా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తామని చెప్పిన నేపథ్యంలోనే వాళ్ళ ఆందోళన విరమింపజేసి ఈ రోజు ఆనందోత్సవాలతో కూడా వాళ్ళు పండుగ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ నాగరాజ్. మల్లికార్జున్ ఈసారి తలపెట్టినటువంటి పాదయాత్ర మార్గం ఏమైనా చెప్పారా? ఈ పాదయాత్రలో ఏమైనా ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఉండే అవకాశం ఉందా? వాళ్ళ స్పష్టమైనటువంటి ఎజెండా ఏమిటి? మీ దగ్గర మాట్లాడడానికి ఎవరైనా ఉన్నారా? అంటే ప్రస్తుతానికి ఇక్కడున్న రైతులు మాత్రం అందరూ కూడా ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న రైతులు. కొంతమంది రైతులు మాత్రమే తమ మొక్కుమా మేము మొక్కుందాం అని చెప్పి కూడా వెంకటపాలెంలో ఉన్న ఏదైతే దేవస్థానం ఉందో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఉదయం మనం ఏదైతే బిగ్ టీవీ తరఫున కూడా అడగడం జరిగింది, ఎందుకు పాదయాత్ర చేస్తున్నారని కూడా మనం అడిగిన సమయంలో కూడా వాళ్ళు క్లియర్గా కూడా ఒకటే చెప్తా ఉన్నారు. ఏదైతే గతంలో దేవస్థానం నుంచి న్యాయస్థానం వరకు ఏదైతే పాదయాత్ర మేము స్టార్ట్ చేసాం, మొదటి పాదయాత్ర అనేది, ఆ పాదయాత్ర నేపథ్యంలోనే మేము మొక్కోవడం జరిగింది. ఆ మొక్కుబడిని ఈరోజు చెల్లించుకోవడానికి మేము కొంతమంది రైతులు వెళ్తున్నామని చెబుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అందులో భాగంగా ముఖ్య ఘట్టాలు అయితే ఏమి ఉండకపోయే నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. కానీ ఉన్న రైతులందరూ తమ మొక్కుబడులు చెల్లించుకోవడానికి అయితే పాదయాత్రగా వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది నాగరాజ్. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.